రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇందులో సొంత పార్టీ నేతల మధ్య ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో వాయిస్ ఆఫ్ వైసీపీగా, అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన ఓ ఉద్దండుడైన నేతకు ఇప్పుడు సొంత పార్టీ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందా? గత 2 ఏళ్లుగా బుగ్గన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏది మాట్లాడాలన్నా, ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలన్నా నేరుగా హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను మాత్రమే ఆయన వాడుకుంటున్నారు. ఒక సీనియర్ నేత, అది పార్టీకి అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవహారాలు చూసిన నాయకుడు సొంత పార్టీ హెడ్ క్వార్టర్స్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు? పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి బుగ్గనకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్ లో కోల్డ్ వార్ నడుస్తోందా? తాడేపల్లి ఆఫీస్ మొత్తం సజ్జల కంట్రోల్లో ఉండటమే ఈ ప్రెస్ క్లబ్ పాలిటిక్స్ కు అసలు కారణమా అనేది ఇప్పుడు చూద్దాం. వైసీపీ కేంద్ర కార్యాలయం అంటే అధినేత జగన్ తర్వాత ఆ పార్టీకి అదే గుండెకాయ. పార్టీ విధానాలు ప్రకటించాలన్నా, ప్రభుత్వాలపై విమర్శలు చేయాలన్నా మాజీ మంత్రులంతా ఆ ఆఫీస్ నుంచే మీడియాతో మాట్లాడుతుంటారు. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూటే సపరేట్. ఆయన ప్రెస్ మీట్ అనగానే జర్నలిస్టులంతా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్కే వెళ్లాల్సి వస్తుంది. గత 2 ఏళ్లుగా ఈ తంతు నిర్విరామంగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కానీ, బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేసినప్పుడు కానీ కౌంటర్ ఇవ్వడానికి బుగ్గన ఎంచుకున్న వేదిక తాడేపల్లి కాదు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్. అసలు సొంత పార్టీకి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉన్నప్పుడు, అక్కడ వందలాది మంది మీడియా ప్రతినిధులు అందుబాటులో ఉన్నప్పుడు, ఒక మాజీ మంత్రి ప్రైవేటుగా ప్రెస్ క్లబ్ను అద్దెకు తీసుకొని మరి ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనుక ఉన్న ఆ బిగ్గెస్ట్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంటి? తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ మొత్తం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుందన్నది జగమెరిగిన బహిరంగ రహస్యం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆఫీసులో ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలి, మీడియా అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అన్న ప్రతి చిన్న విషయాన్ని సజ్జల టీం ఫిల్టర్ చేస్తుందని ఒక బలమైన టాక్ ఉంది. ఈ మైక్రో మేనేజ్మెంట్ బుగ్గన లాంటి సీనియర్, అత్యంత అనుభవజ్ఞుడైన నేతకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు బలంగా చెప్తున్నారు. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసి బడ్జెట్ లెక్కలన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉన్న తనకు ఎజెండా ఫిక్స్ చేసి ఇవ్వడం ఏంటన్న ఇగో క్లాష్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సజ్జల గీసిన గీత దాటకుండా మాట్లాడటం ఇష్టం లేకే బుగ్గన తనకంటూ ఒక స్వతంత్ర వేదికగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ను ఎంచుకున్నారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత సంచలన నిజం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్టైల్ మిగతా వైసీపీ నేతలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన కేవలం మైక్ పట్టుకొని విమర్శలు చేసి వెళ్ళిపోరు. ఆయన ప్రెస్ మీట్ అంటే అదొక బడ్జెట్ సెషన్. పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, చార్టులు, గ్రాఫ్లు ఇవన్నీ ఆయన ముందుంటాయి. విషయాలను లాజిక్గా, డేటాతో వివరించడం ఆయనకు అలవాటు. కానీ తాడేపల్లి ఆఫీస్లో ఇలాంటి వాతావరణానికి స్కోప్ తక్కువ. అక్కడ పొలిటికల్ అటాక్స్, పర్సనల్ క్రిటిసిజం ఎక్కువగా ఉంటుంది. బహుశా తన క్లాస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కు తాడేపల్లి వాతావరణం సెట్ కాదని బుగ్గన భావించి ఉండొచ్చు. అంతేకాకుండా పార్టీ ఆఫీసులో అయితే సజ్జల నీడలో ఆయన కూడా ఒక సాధారణ నేతగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకునేందుకే ఆయన సొంత వేదికను ఎంచుకుంటున్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరో లాజిక్ కూడా ఉంది. బుగ్గన వ్యక్తిగత నివాసం, ఆయన కుటుంబ వ్యాపారాలు ఎక్కువగా హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి. ఆయన తన సమయాన్ని అత్యధికంగా హైదరాబాద్లోనే గడుపుతుంటారు. ఇది ఒక ప్రధాన కారణం కాగా, రెండోది నేషనల్ మీడియా అటెన్షన్. ఏపీ అప్పులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల గురించి ఆయన మాట్లాడేటప్పుడు కేవలం తెలుగు మీడియానే కాదు, ఇంగ్లీష్, హిందీ లాంటి జాతీయ మీడియా ప్రతినిధులకు కూడా తన వాయిస్ చేరాలని ఆయన కోరుకుంటారు. ఈ జాతీయ స్థాయి జర్నలిస్టులు తాడేపల్లి కంటే హైదరాబాద్లో సులభంగా అందుబాటులో ఉంటారు. తన ప్రెస్ మీట్కు మంచి కవరేజ్, పాన్ ఇండియా అటెన్షన్ రావాలన్న ఉద్దేశంతో కూడా సోమాజీ ప్రెస్ క్లబ్ను ఆయన ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా వాడుకుంటున్నారని చెప్పొచ్చు. కారణాలు ఏవైనా రాజకీయాల్లో ఆప్టిక్స్ చాలా ముఖ్యం. ఒక మాజీ ఆర్థిక మంత్రి, పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన నాయకుడు పార్టీ కార్యాలయానికి దూరంగా ఇలా సొంతంగా ప్రెస్ మీట్లు పెడుతుంటే అది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుంది? వైసీపీలో ఏదీ సవ్యంగా లేదు, అగ్రనేతల మధ్య వర్గపోరు నడుస్తుంది అన్న వాదనకు ఇలాంటి పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సజ్జల, బుగ్గన మధ్య బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేసుకోకపోయినా వారిద్దరి మధ్య ఉన్న ఈ సైలెంట్ గ్యాప్ అధికార కూటమికి, ప్రతిపక్ష టీడీపీ, జనసేన నేతలకు మంచి రాజకీయ అస్త్రంగా మారుతుంది. చూశారుగా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సాక్షిగా నడుస్తున్న ఈ బిగ్గెస్ట్ ఇంటర్నల్ పాలిటిక్స్. సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పార్టీ ఆఫీస్ కంట్రోల్ ఉండటం, ఆ డామినేషన్ను సహించలేక బుగ్గన లాంటి సీనియర్లు తమ దారి తాము చూసుకోవడం, ఇదంతా చూస్తుంటే వైసీపీలో అసలు ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్ అందరినీ వేధిస్తుంది. మరి ఈ వ్యవహారంపై అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఎందుకున్నారు? పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు సీనియర్లు వస్తేనే కదా క్యాడర్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. సజ్జలకు ఉన్న పవర్ తగ్గిస్తారా, లేక బుగ్గన తన స్టైల్ను కంటిన్యూ చేస్తూనే ఉంటారా?
ఈ కోల్డ్ వార్ ముందు ముందు ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.